మానవుడు అంటే ఎవరు అని బైబిల్ని అడిగితే బైబిల్ నిర్వచనం చెప్తాను. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హాజ్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. బైబిల్ని అడిగితే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ హ్యూమన్ అంటే డెఫినేషన్ ఇదే: మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. శరీరం అయితే ఏనాటికైనా సరే ఆ మట్టిలోకి వెళ్ళాలి. ఇది నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రమ్మని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ మనలో ఉన్న ఆత్మ అనేటువంటి ఇట్స్ ఇటర్నల్. దేవుడు ఈ ఆత్మను ప్రభు మనకు దయచేశాడు. దీనికి చావు లేదు, దీనికి మరణము లేదు. శరీరానికి అయితే మరణం ఉంది. ఏం జరుగుతుంది? మరణం అంటే ఏంటి? మరణం ఒక వ్యక్తి పొందుకున్న తర్వాత శరీరంలోంచి ఆత్మ సెపరేట్ అయిపోవటమే మరణం. దేర్ ఇస్ ఎ సెపరేషన్. మనలో ఉన్న ఆత్మ శరీరంలోంచి వేరైపోవటమే మరణం. ఆలోచన చేయండి. మనలో ఉన్నటువంటి శరీరము మట్టిలోకి వెళ్ళిపోద్ది, ప్రాణం అయితే గాలిలో కలిసిపోద్ది. ఆత్మ తను దయచే దేవుని దగ్గరికి, ఏ దేవుడైతే ఈ ఆత్మను మనకు దయచేశాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎటర్నిటీకి వెళ్ళిపోవాలి, నిత్యత్వానికి వెళ్ళిపోవాలి. అందుని బట్టి మనం ఆత్మ సంబంధులుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు.